కూటమి ప్రభుత్వం పంచాయతీలో తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. పాలనలో పారదర్శకత, మెరుగైన పౌరసేవల కోసం చేస్తున్న చర్యలకు గుర్తింపు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు అత్యుత్తమ పాలన నిర్వహణకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికేట్ను కైవసం చేసుకున్నాయి. 23 పంచాయతీల స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగిలిన గ్రామ పంచాయతీలను ఈ స్థాయి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దుతామంటున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. జాతీయ స్థాయిలో స్వర్ణ పంచాయతీలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు 23 పంచాయతీలకు సంబంధించి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. మనతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు సార్, కంగ్రాచులేషన్స్ అండి. ప్రధానంగా సర్టిఫికేషన్ రావడం పట్ల ఏ పంచాయతీలు ఎలా అంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే పంచాయతీలో స్టాండర్డ్స్ పెరగాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేది పంచాయత్స్కి. మనం ఎప్పుడైతే పంచాయతీలో స్టాండర్డ్స్ పెంచుతామో ఆటోమేటిక్గా జనాలకి అడ్మినిస్ట్రేషన్ పట్ల ఉండే గౌరవం పెరుగుతుంది. సో అందులో భాగంగా మనం అనుకున్నాం ద బెస్ట్ స్టాండర్డ్స్ ఆర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్. సో ఇప్పుడు వచ్చిన 23 అనేవి గుడ్ గవర్నెన్స్కి వచ్చినాం. అంటే కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పంచాయతీలకి ఎస్పెషల్లీ 23 పంచాయతీలకు ఒకేసారి గుడ్ గవర్నెన్స్ మీద ఐఎస్ఓ స్టాండర్డ్స్ వచ్చినాయి. ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే మన స్టాఫ్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాము, గ్రీవెన్సెస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాము, మీటింగ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాము, రిజిస్టర్స్ ఏ విధంగా చేస్తున్నాము అనేది. సో వీటన్నిటిని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ నీట్గా తప్పులేదంటే సరిదిద్దుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇదే మనం స్టేట్లో మిగతా పంచాయతీ కూడా రెప్లికేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. చూస్తే ఇప్పటికే స్వర్ణ పంచాయతీ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మన ప్లాన్స్ ఏ విధంగా? స్వర్ణ పంచాయతీ లాస్ట్ ఇయర్ మనం అంతా రెవెన్యూ సైడ్ ఎక్కువ స్ట్రీమ్ లైన్ చేసాము. ఇప్పుడు ఈ ఇయర్ అంతా ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ స్ట్రీమ్ లైన్ చేసాం. అంటే ఇప్పుడు 600 కోట్ల ట్యాక్స్ నుంచి 1000 కోట్ల ట్యాక్స్ జనాలు కట్టారు అంటే అది సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, పంచాయతీ సెక్రటరీని అందరినీ నమ్మి జనాలు కట్టారు. కాబట్టి ఆ బాధ్యత అనేది ఇంకా గౌరవంగా తీసుకొని ఎక్స్పెండిచర్ కూడా చాలా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ చేసామన్నమాట. సో మున్సిపాలిటీలో లాగే ఇప్పుడు 5% కూడా మనం ఎవరైతే అడ్వాన్స్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన ఉంది. దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? ఇది ఎంతవరకు కూడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఫిబ్రవరి, మార్చిలో ట్యాక్సులు కడతారు, ఇంకెప్పుడు ట్యాక్స్ కట్టరనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్, మేలో కూడా దాదాపు 150 కోట్లు ట్యాక్స్ కట్టేశారు. అంటే అడ్వాన్స్ ట్యాక్స్, అంటే మనం ఎవరైతే ముందు ట్యాక్స్ కడతారో వాళ్ళకి 5% రిబేట్ ఇవ్వటం వల్ల. సో వీఆర్ స్ట్రీమ్ లైన్ ద టాక్సేషన్ సిస్టమ్ ఆల్సో ఇన్ ద పంచాయత్. మనతో పాటు ఐఎస్ఓ సర్టిఫికేట్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దాని స్పందన తీసుకున్నారు. సార్, ప్రధానంగా చూస్తే ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సర్టిఫికేషన్ రావడం ఎలా? గ్రామ పంచాయతీకి నిత్యావసరమైనవి మౌలిక సదుపాయాల్లో పారిశుధ్యము, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ సప్లై, ఈ మూడింటి మీద ప్రధానంగా మేము దాని మీద ఫోకస్ చేస్తూ మరియు అక్కడికి వచ్చిన ప్రజలకి కనీస సదుపాయాలకి వాళ్ళు వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకునే విధానమైన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇచ్చి వారి యొక్క ఏ పని మీద వచ్చారు ఏంటనేది వితిన్ వాళ్ళు వచ్చిన 24 అవర్స్లో వాళ్ళు, అంటే ఎక్కువ చిన్న పని అయితే వెంటనే అయిపోయేది, మరి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వన్ డేలో క్లియర్ చేసేవాళ్ళం. ఆ విధంగా కాకుండా మా అంతా వచ్చిన వాళ్ళకి తల్లి పిల్లల చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకి వేరేగా ఒక సపరేట్ రూమ్, ఫీడింగ్ రూమ్ అని, అలాగే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి వాటర్ ఇవ్వడం, కూర్చుని పెట్టడం, వాళ్ళకి దరఖాస్తు ఇవ్వడానికి నింపడానికి ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక అతను ఉంటారు. వాళ్ళు వచ్చే పని ఏంటనేది వాళ్ళు తెలుసుకొని ఆ పని మేము చక్కగా చేసి పెట్టేవాళ్ళం. అంతేకాకుండా మా యొక్క రికార్డ్ రూమ్స్ అన్నీ నీట్గా చేసి ఐఎస్ఓ ఆడిట్కి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన విధంగా 46 కాలమ్స్ మేము క్లియర్ చేసి చూపించి అవన్నీ చూసి వాళ్ళ సెకండ్ ఆడిట్, ఫస్ట్ ఆడిట్ 2 అయిన తర్వాత కేరళ కూడా మమ్మల్ని అందరం తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా ఉన్నారు వాళ్ళ యొక్క జీవన విధానం, అలాగే మన ఆంధ్రాలో మన పరిస్థితి, మన జీవన విధానం తెలుసుకొని మేము 2 మెరుగ్గా చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యి సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు సార్. గతంలో మా పంచాయతీలన్నీ కూడా రికార్డులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అన్నిటి కూడా ఒక బార్ కోడింగ్ ఇచ్చాము. దాని ప్రకారం ప్రజలకి అత్యున్నత స్థితిలో మేము సర్టిఫికేట్లు అందించడానికి దగ్గరైపోయాం అన్నమాట. ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ తాలూకా సర్వీసెస్ మా గ్రామ పంచాయతీలు ఇవ్వడానికి మేము గత సంవత్సరం కాలముగా ఈ తాలూకా టార్గెట్ అచీవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేశాం సార్. దాంట్లో మేమైతే సక్సెస్ అయ్యామని తెలియజేస్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన పాలన మన ఐఎస్ఓ సాధన వల్ల వచ్చింది. ముఖ్యంగా రికార్డుల నిర్వహణను, ప్రజలు వచ్చిన వారికి ఫెసిలిటీస్లోను కేరళ ప్రతి ఒక్క పంచాయతీ ఐఎస్ఓ అయింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీ ఐఎస్ఓ అయితేనే చాలా బాగుంటుంది. రికార్డుల నిర్వహణలో కూడా ఏదైనా ఒక వ్యక్తి వస్తే తనకు ఏదైనా ఇప్పుడు మన
లోపాలేంటి, మీరు తొందరగా ఇవ్వడం లేదా, ఈ ఫెసిలిటీ చేయలేదు, ఇది లేదు, ఇంకా ఇది చేసుకుంటే ఆఫీస్ అభివృద్ధి అవుతుంది, అలాంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ప్రతి సిటిజన్ నుంచి. మన ఆఫీస్లో ఉండే విషయాలే కాకుండా వాళ్ళ నుంచి కూడా చేసుకొని దానికి కూడా చర్చలు తీసుకొని ఏం చేయాలి అనేది తీసుకోవడం జరిగింది. దానివల్ల మేము ఇంప్రూవ్ అవ్వగలుగుతున్నాము. అది చాలా సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్యము, త్రాగునీటి వసతి, ఎల్ఈడి లైట్స్ నిర్వహణతో పాటు పౌర సేవలు అని ఉంటుంది సార్. ఈ పారిశుద్ధ్యం కూడా నిర్వహణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం సార్. ఇవన్నిటిని సాధించడంతో పాటు పౌర సేవలు జనానికి, ప్రజలకు ఏవైతే మేము ఇవ్వాలనుకుంటున్నామో సాధారణంగా ఇచ్చే కంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పౌర సేవలు ఇచ్చి ప్రతిదానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తక్షణ క్షణాల్లో ఇచ్చినట్టయితే ప్రజల నుంచి వారి యొక్క స్పందన, ప్రజలకు మేము ఇచ్చిన సేవలు మాకు ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామ పంచాయతీలు కూడా కృషి చేస్తే మన రాష్ట్రం అనేది దేశంలో ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కూడా ISO సర్టిఫికేషన్ సాధించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సేవలు అందే విధంగా కూడా పంచాయతీరాజ్ శాఖ తగిన ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగానే సిబ్బందికి అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ తాడేపల్లి నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.